హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో సింపుల్ అండ్ ఈజీగా మనకి కట్ వర్క్ బ్లౌజ్ నెక్ అలాగే హ్యాండ్స్ రెండు కూడా కట్ వర్క్ మోడల్లో ఏ విధంగా స్టిచ్చింగ్ చేయాలి అనేది ఈ వీడియోలో మీకు షేర్ చేస్తున్నాను. ఫ్రెండ్స్, ఈ కట్ వర్క్ బ్లౌజ్ యొక్క కటింగ్ వీడియో ఆల్రెడీ నేను నా ఛానల్లో పోస్ట్ చేశాను. మీరైతే ఒకసారి వెళ్ళి మన ఛానల్లో చూడండి, మీకు క్లియర్గా అర్థమవుతుంది. మనకి ఎక్కడ కూడా ముడతలు రాకుండా, అలాగే మనకి బ్యాక్ నెక్ డీప్ ఎంత తీసుకున్నా కూడా భుజాలు జారకుండా కటింగ్ ఎలా చేసుకోవాలి అనేది ఇంతకుముందు వీడియోలో అయితే షేర్ చేశాను. ఇప్పుడైతే ఈ వీడియోలో మనం ఈ బ్లౌజ్ని ఏ విధంగా స్టిచ్చింగ్ చేయాలి, స్టిచ్చింగ్ చేసేటప్పుడు కొన్ని టిప్స్ అయితే చెప్తాను. ఫ్రెండ్స్, చూసారు కదా, ఇక్కడ మీకు క్లియర్గా అర్థమవుతుంది. నెక్ వచ్చేసి ఎంత డీప్ తీసుకున్నా కూడా మనకి బ్యాక్ భుజాలు జరగవు, అలాగే మనకి చంక భాగంలో ఫ్రంట్ బ్యాక్ ముడతలు అనేవి రావు. ఇప్పుడైతే మీరు వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూసేయండి, అప్పుడే మీకు పూర్తిగా అర్థమవుతుంది. ఫస్ట్ అయితే ఇక్కడ నేను కట్ చేసిన తర్వాత ఫస్ట్ హ్యాండ్స్ అనమాట. హ్యాండ్స్ని నేను లైనింగ్ క్లాత్ జాయింట్ ఏ విధంగా చేసుకోవాలి, ఇది మనకి హ్యాండ్స్కి కొంచెం జాయింట్ అనేది పడింది కొంచెం. ఏదైతే మనకి రెండు హ్యాండ్స్కి కలిపి ఇలా నేను ఫోల్డ్ చేసి కట్ చేసుకున్నాను. మనకి చంక భాగం సైడే కొంచెం జాయింట్ అయితే పడుతుంది, దాన్ని ఈ విధంగా 4 పీసులుగా కట్ చేసుకుంటున్నాను రెండు హ్యాండ్స్కి కలిపి. ఇక్కడైతే ఫస్టే నేను కింద లైనింగ్ క్లాత్ని ముందే జాయింట్ చేసి పెట్టుకుంటున్నాను, హ్యాండ్స్కి జాయింట్ చేయకముందే. ఇక్కడైతే మనం ఈ జాయింట్ చేసేది మనకి లోపల వైపు వచ్చేటట్టుగా చూసుకొని పెట్టుకోండి, ఎందుకంటే కన్ఫ్యూజ్ అవ్వద్దు కుట్టేటప్పుడు. ఇది 2 సైడ్స్ కూడా మనకి లోపల వైపు వచ్చేటట్టుగా చూసుకోండి. ఒక సైడ్ ఏమో కొన్నిసార్లు మనకి ఒక సైడ్ ఏమో పైన వచ్చేస్తుంది, కొన్నిసార్లు ఇంకో సైడ్ ఏమో లోపల వైపుకి అలా వెళ్ళిపోతుంది. సో చూసి జాగ్రత్తగా మనం ఫస్ట్ జాయిన్ చేసింది ఫ్రంట్ వైపుకి అలా పెట్టేసేయండి. ఇటు సైడ్ కూడా తిప్పేసుకొని సేమ్ అదే విధంగా మనం ఇటువైపు నుంచి ఇలా మీకు వీడియోలో చూపించిన విధంగా అయితే మీరు రెండు హ్యాండ్స్ని జాయిన్ చేసి పక్కన పెట్టుకోండి. నెక్స్ట్ మనకి ఇది జాకెట్ క్లాత్ది, ఇది మనకి కొంచెం ఇవి మొత్తం దారాలన్నీ బయటకు వచ్చాయి, వాటిని ఇలా కట్ చేసుకోండి ముందే. అలాగే మనకి ఇది ఫ్రంట్ వైపు ఏది బ్యాక్ సైడ్ ఏదో చూసుకోండి, ఎందుకంటే మనకి ఈ హ్యాండ్స్ కట్ వర్క్ హ్యాండ్స్ కాబట్టి మనం ఇది కింద మనకి బ్లౌజ్ క్లాత్ అనేది సీదా వైపు నుంచే పెట్టుకోవాలి. లైనింగ్ క్లాత్ మనకి లోపల వైపు ఉంటుంది కదా, సో ఇది మనకి కింద బ్లౌజ్ క్లాత్ వచ్చేసి సీదా వైపు పైన ఈ విధంగా లైనింగ్ క్లాత్ని పైన పెట్టేసుకోండి. ఇలా పెట్టేసుకొని మనకి ఇక్కడ మీకు వీడియోలో చూపించిన విధంగా కొంచెం మనకి ఈ ఖర్చు అనేది దారం అనేది మనకి ఊసిపోకుండా జాగ్రత్తగా ఇలా కొంచెం పావించి ఖర్చు ఉండేటట్టు చూసుకోండి చుట్టూ కూడా మనకి. అలాగే ఇప్పుడు మనకి ఏ విధంగా అయితే ఈ కట్ మార్క్స్ అయితే పెట్టుకున్నామో డిజైను, సేమ్ అదే విధంగా మనం మెల్లిగా ఈ కుట్టు అనేది వేసుకోవాలి. ఇక్కడ చూడండి ఎంత నిదానంగా, అంటే మనకి ఇది ట్రయాంగిల్ షేప్లో వస్తుంది ఈ డిజైన్ అనేది, కట్ వర్క్ అనేది. ఒకవేళ మీకు రౌండ్ కావాలంటే రౌండ్లో అయినా చేసుకోవచ్చు, నేను కటింగ్లో చూపించాను రౌండ్గా కావాలంటే ఏ విధంగా చేసుకోవాలి అనేది. ఇక్కడైతే మనకి ఈ డిజైన్ అనేది ఇవి మరీ పెద్దగా కాకుండా మరీ చిన్నగా కాకుండా సమానంగా వస్తాయి అన్నమాట. ఇక్కడ నేను చూపించిన ఇది ట్రయాంగిల్ షేప్ అయితే కట్ వర్క్. ఇప్పుడైతే మీకు వీడియోలో చూపించిన విధంగా మనకి క్రాస్ అది ట్రయాంగిల్ షేప్ అనేది కరెక్ట్గా రావాలంటే మనకి ఈ చివరి దాకా వెళ్ళకుండా మనకి అది ఖర్చు అనేది కొంచెం లోపలికి పావించి ఉండేటట్టు చూసుకొని లోపల వైపు కుట్టు అనేది వేసుకోవాలి. అంటే ఖర్చు ఉంచేసుకొని వేసుకుంటే మనకి తర్వాత కట్స్ పెట్టుకోవడానికి ఈజీగా ఉంటుంది. తర్వాత కుట్టిన తర్వాత కూడా మనకి ఖర్చు అనేది దారం అనేది పోగులు మొత్తం అది ఊసిపోకుండా ఉంటుంది. అంటే నాకు తెలుగులో అది కరెక్ట్గా అది వర్డ్ అనేది చెప్పడం రావట్లేదు. అంటే మనకి కొన్నిసార్లు ఆ దారం అనేది కట్ అయిపోయి మొత్తం ఊసిపోతుంది కదా, అలాగనమాట. ఇప్పుడైతే మనం ఎక్స్ట్రా ఉన్న క్లాత్ని అలా కట్ చేసి ఇక్కడ చూడండి, ఈ లైనింగ్ క్లాత్ కింద చీర అది జాకెట్ క్లాత్ రెండు కూడా చిన్న కట్స్ పెట్టుకోవాలి, ఎక్కువ పెట్టకూడదు, క్రాస్గా పెట్టుకోవాలి. క్రాస్గా పెట్టుకుంటే మనకి నీట్గా ఉంటుంది. ఇక్కడ చూడండి వీడియోలో చూపిస్తున్నాను కదా, జస్ట్ అలా మనకి కొంచెం కట్ అయితే చాలు, మరీ డీప్గా కట్ చేయాల్సిన అవసరం లేదు. మరీ దారం దగ్గరికి కట్ చేసేస్తే మనకి దారం లోపల ఉన్న దారాలన్నీ కూడా మనకి కుట్టూసిపోయే ఛాన్స్ ఉంటుంది. అప్పుడు మనకి క్లాత్ అంతా కూడా మనకి మొత్తం ఊసిపోయినట్టుగా అనిపిస్తుంది. ఇప్పుడైతే ఇక్కడ మీకు వీడియోలో చూపించిన విధంగా క్రాస్గా చిన్న చిన్న కట్స్ అయితే పెట్టుకోండి. ఇలా పెట్టుకుంటేనే మనకి
ఇది ఈ నెక్‌కే కాదు, మనం వేరే ఈ డిజైన్ నెక్ వేసుకున్నా కూడా ఇలా కట్స్ పెట్టుకుంటే మనకి ఇప్పుడు మనం ఈ నెక్‌ని నీట్‌గా ఇలా తిప్పుకోవడానికి ఈజీగా ఉంటుంది చూడండి. లేకపోతే మనకి ఈ నెక్ ఇలా లోపల వైపుకి ఇలా ఫోల్డ్ చేసుకోవడానికి నీట్‌గా రాదు. సో, ఇక్కడ చూపించిన విధంగా లైనింగ్ క్లాత్‌ని లోపల వైపుకి తిప్పేసుకోవాలి. మెల్లిగా ఇక్కడ చూడండి, నేను ఫింగర్స్‌తోని ట్రయాంగిల్ షేప్ ఉంది కదా, దాని మధ్యలో ఇలా పెట్టేసి నేను ఇటువైపు అయితే తిప్పేసుకున్నాను. ఇలా తిప్పేసి చేత్తోని మనం ఇలా మెల్లిగా ఒకసారి ఇలా లైనింగ్ క్లాత్‌ని ఇలా కొంచెం ఇలా తులిపినట్టు చేస్తే కనుక మనకి ఈ లైనింగ్ క్లాత్ అనేది లోపల వైపుకి సెట్ అయిపోతుంది. కానీ ఇక్కడ మనకి బలవంతంగా అది ఫింగర్ పెట్టి తుడచకండి. ఎందుకంటే ఇక్కడ చూడండి, మనకి లోపల కొంచెం కుట్టు అనేది లోపల వైపు నుంచి వేసుకుంటే మనకి నీట్‌గా ఉంటుంది. లేకపోతే ఆ దారం పోగులు అనేవి బయటికి వచ్చేస్తాయి ఆ కుట్టులోంచి. సో, జాగ్రత్తగా ఈ విధంగా నీట్‌గా సెట్ చేసుకోండి. చూడండి, ఇక్కడ కనిపిస్తుంది కదా, ఈ విధంగా సెట్ చేసుకున్నాక నిదానంగా దీనిపైనకించి చిన్న సన్న కుట్టు అనేది వేసుకోండి. ఇక్కడ మీకు ఈ హ్యాండ్స్కి కాకుండా మనకి బ్లౌజ్ యొక్క నెక్కి నీట్‌గా రావాలంటే మనకి క్యాన్వాస్ పేపర్ ఉంటుంది కదా, ఆ పేపర్నైనా యూజ్ చేసుకోవచ్చు. ఇక్కడైతేనే నేను ఎలాంటి పేపర్ అనేది యూజ్ చేయలేదు. డైరెక్ట్గా ఈ విధంగా మనకి లైనింగ్ క్లాత్తోనే దాని మీదనే ఈ విధంగా స్టిచ్చింగ్ అయితే చేసేస్తున్నాను. మనకి నార్మల్గా వేరే చీరలు కానీ లేకపోతే వేరే మంచి ఫ్యాన్సీ బ్లౌజెస్ ఉంటాయి కదా, వాటికైతే ఆ పేపర్ని యూజ్ చేసుకొని మనం నీట్‌గా నెక్ అదే ఆ డిజైన్ ఏ విధంగా అయితే కట్ చేసుకున్నామో సేమ్ అదే విధంగా ఆ పేపర్ని డిజైన్ కట్ చేసుకొని స్టిచ్చింగ్ చేసేటప్పుడు ముందే దానిపైన మనం స్టిచ్చింగ్ చేసేసి మనకి ఐరన్ బాక్స్ ఉంటుంది కదా, దాంతోని కొంచెం సేపు అలా తిప్పితే మనకి నీట్‌గా అది స్టిచ్ అయిపోతుంది, అంటే అతుక్కుంటుందనమాట. ఆ తర్వాత మనం ఇప్పుడు చూపించిన విధంగా సేమ్ ఇదే విధంగా ఇది లైనింగ్ క్లాత్ పైన వైపు పెట్టేసుకొని ఇలా తిప్పేసి నీట్‌గా మనం వీడియోలో చూపించిన విధంగా స్టిచ్చింగ్ చేసుకుంటే సరిపోతుంది. ఎప్పుడైతే మనకి ఇది స్టిచ్చింగ్ అంటే ఓన్లీ ఇది కింద పార్ట్ మాత్రమే కరెక్ట్గా సరిపోయింది, చూసారు కదా, ఈ విధంగా వస్తుంది. ఇప్పుడు మనం దీని చుట్టూ కూడా లైనింగ్ క్లాత్ని జాయింట్ చేసుకోవాలి. చూసారు కదా, మనకి ఫస్టే కనుక మనం లైనింగ్ క్లాత్ చుట్టూ కూడా ఎక్స్ట్రా ఉండేటట్టు పెట్టుకుంటే మనకి కుట్టేటప్పుడు మనకి అటు ఇటు కొంచెం ఎక్కువ తక్కువైనా కూడా మనకి ఎక్కువ జాకెట్ క్లాత్ ఎక్కువ తీసుకున్నప్పుడు దాంట్లో సెట్ అయిపోతుంది. లేకపోతే మనకి తక్కువ పడితే మళ్ళీ మనకి హ్యాండ్స్ అనేవి చిన్నగా వచ్చేస్తాయి. సో, కొత్త వాళ్ళకి అర్థం అవడం కోసం కొంచెం క్లియర్గా చెప్తున్నాను. అలాగే మీరు ఇప్పుడు మనం దీని చుట్టూ కూడా ఈ జాయింట్ అనేది చేసుకోవాలి. ఇక్కడ జాయింట్ చేసేటప్పుడు ముడతలు రాకుండా ఇలా మనం ఇది కుట్టేటప్పుడు ఒక సైడ్ ఒక హ్యాండ్ని పెట్టి ఇంకో సైడ్ ఇంకో హ్యాండ్తో ఈ విధంగా సమానంగా చేసుకుంటూ కుట్టుకుంటే మనకి ఈ హ్యాండ్స్ కానీ లేకపోతే బ్లౌజ్ కానీ ఎక్కడ కూడా మనకి ముడతలు అనేవి రాకుండా ఉంటాయి. ఇలా మనం ఒక సైడ్ మాత్రమే కుట్టు అనేది వేసుకున్నాను. ఇది కొంచెం చూడండి, ఇలా మనకి ముడతలుగా వచ్చేసింది. ఎందుకంటే మనకి కింద క్లాత్ అనేది కొంచెం అది గుంజుకున్నట్టుగా అనిపించింది స్టార్టింగ్, దానివల్ల ఇలా వచ్చింది. తర్వాత చేతిని ఈ విధంగా సెట్ చేసుకుంటే మనకి దారం అనేది కరెక్ట్గా వచ్చేస్తుంది. ఇప్పుడు మనకి ఎక్స్ట్రా ఉన్న సైడ్ ఈ జాకెట్ క్లాత్ని కట్ చేసుకుంటే మనకి హ్యాండ్స్ అనేవి రెడీ అయిపోతాయి. ఇలా 2 హ్యాండ్స్ని కూడా రెడీ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇక్కడ కట్ చేసేటప్పుడు మనకి షోల్డర్ జాయింట్ ఉంది కదా, ఆ జాయింట్ దగ్గర కూడా ఇలా మనం చిన్న కట్స్ అనేది పెట్టుకోవాలి. ఎందుకంటే మనకి కన్ఫ్యూజ్ అవ్వకుండా ఉంటుంది. మనకి హ్యాండ్స్ రెండింటి మధ్య నుంచి షోల్డర్ జాయింట్ ఉంటుంది కదా, అక్కడికే అది మనం కట్స్ అనేది మధ్యలోకి వచ్చేటట్టు ఉంటే మనకి 2 సైడ్లో కూడా సమానంగా వచ్చేస్తుంది. ఇక్కడ మనకి ఈ హ్యాండ్స్ లోతు అనేది ఫ్రంట్ వైపుకి వస్తుంది. సో, అక్కడికి మనం కట్స్ పెట్టుకున్నాం కదా, అది కూడా మనకి క్లియర్గా కనిపించేటట్టు పెట్టుకోండి. ఇక్కడ మనకి ఈ హ్యాండ్స్కి నేను పైన కొంచెం కుర్చీలాగా పెట్టుకోవాలని చెప్పేసి స్టార్టింగ్ ఒక 3 ఇంచులు తీసుకున్నాను కదా, అది కుర్చీలు అనేవి మనం ఎంత అయితే తీసుకున్నామో 3 ఇంచులు అక్కడికి ఈ విధంగా మార్కింగ్ చేసుకొని అక్కడి నుంచి చూడండి, ఇక్కడ మధ్యలో నుంచైనా ఈ విధంగా తీసుకోవచ్చు, లేదా ఆ చివరి నుంచైనా, అంటే 3 ఇంచులకి మనం ఎక్కడైతే మార్కింగ్ చేసామో ఇప్పుడు నేను లైన్ డ్రా చేశాను కదా, ఆ లైన్ చివరి నుంచి అయినా కూడా మనం చిన్న చిన్న కుర్చీలని రెడీ చేసుకోవచ్చు. ఇక్కడైతే చూడండి, ఈ విధంగా నేను ఒక సైడ్ నుంచి ఈ విధంగా నేను చిన్న చిన్న కుర్చీలు వచ్చే విధంగా ఫోల్డింగ్ అయితే చేసుకొని జాయింట్ అయితే చేసుకుంటున్నాను. ఇక్కడ మీకు కొంచెం పెద్దగా కావాలంటే కొంచెం క్లాత్ అనేది కొంచెం పెద్దగా ఫోల్డ్ చేస్తే మనకి ఈ కుర్చీలు అనేవి పెద్దగా వచ్చేస్తాయి. ఒక సైడ్ ఏమో ఇలా లోపలికి ఫోల్డ్ చేశాను కదా, ఇది వచ్చేసి మనకి రివర్స్ అనమాట, పైన వైపుకి ఫోల్డ్ చేసుకోవాలి. పైన వైపుకి ఫోల్డ్ చేస్తే మనకి అన్నీ కూడా సమానంగా
అంటే రివర్స్ ఒక సైడ్ ఏమో రివర్స్ ఉంటుంది, ఇంకో సైడ్ ఏమో సీదా అలా కనిపిస్తుంది కదా, అలా కనిపించకుండా మనకి ఈ పఫ్ హ్యాండ్స్ అనేవి నీట్గా సమానంగా ఉంటుంది. ఈ విధంగా నేను మీకు వీడియోలో కనిపిస్తుంది కదా, ఆ విధంగా కనుక స్టిచ్చింగ్ చేసుకుంటే కుట్టిన తర్వాత అయితే నేను ఏ విధంగా వస్తుందని చూపిస్తున్నాను. ఈ మనం లైన్ ఎక్కడైతే డ్రా చేసామో ఆ లైన్ వరకు మాత్రమే ఈ కుర్చీలు అనేవి వచ్చేటట్టు పెట్టుకోండి. ఇలా అయినా చేసుకోవచ్చు. ఇలా చేస్తే మనకి ఈ హ్యాండ్స్ అనేవి కొన్నిసార్లు తక్కువ పడే ఛాన్స్ ఉంటుంది. అలా పడినప్పుడు ఆ లాస్ట్కి మనం ఎంత తక్కువ పడిందో హ్యాండ్స్ని జాయింట్ చేసుకోవాల్సి ఉంటుంది. అలా కాకుండా ఇక్కడ ఇంకో టిప్ని కూడా చూపిస్తాను, అది నేను హ్యాండ్స్ జాయింట్ చేసేటప్పుడు చూపిస్తాను. ఇప్పుడైతే మనం జస్ట్ ఇక్కడ చూడండి, మనకి పఫ్ అనేది ఈ విధంగా వచ్చింది. ఇక్కడ మనకి రెండు కూడా ఆ చివరి నుంచి ఈ చివరి వరకు సమానంగా వచ్చేసింది హ్యాండ్స్ అయితే. ఒకవేళ కావాలంటే ముందే ఈ విధంగా మనం రెడీ చేసుకోవచ్చు. ఇక్కడ చిన్న కట్స్ పెట్టుకోండి, ఎందుకంటే మనకి ఇది షోల్డర్ జాయింట్కి గుర్తు కదా, సో అది పెట్టుకుంటే మనకి ఈజీగా ఉంటుంది కుట్టుకునేటప్పుడు. ఇప్పుడైతే రెండు హ్యాండ్స్ రెడీ చేసుకొని పక్కన పెట్టుకున్నాను. నెక్స్ట్ ఫ్రంట్ పార్ట్కి మనకి ముడతలు రాకుండా కొత్త వాళ్ళు ఈజీగా కుట్టాలంటే ఇక్కడ షోల్డర్ దగ్గర అలాగే నా చేయి కింద ఒకటి మధ్యలోకి ఇలా పిన్నిస్ని అయితే పెట్టుకున్నాను. చుట్టూ కూడా మనకి ఖర్చు అనేది ఒక 1/2 ఇంచు లేదా 1 ఇంచు ఎక్స్ట్రా మనం ఎంత అయితే తీసుకున్నామో అంత ఉండేటట్టు చూసుకొని ఆ తర్వాత మనం చేయి మధ్యలో పెట్టాలి, లేకపోతే మనకి ముడతలు వచ్చే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. ఇలా మనం చేతిని ఈ విధంగా మధ్యలో పెట్టేసి ఇంకో చేతిని సమానంగా చేసుకుంటూ ఈ విధంగా కుట్టు అనేది నీట్గా వేసుకుంటే మనకి ఎక్కడ కూడా ముడతలు అనేవి రాకుండా నీట్గా ఉంటుంది బ్లౌజ్ అంతా కూడా. ఇదైతే చాలామందికి తెలుసు, కాకపోతే కొత్తగా ఎవరైనా నేర్చుకునే వాళ్ళకి ఈజీగా మనకి వాళ్ళకి అర్థమయ్యేలా ఉంటుంది కుట్టడానికి అని చెప్పేసి ఈ వీడియో అయితే మీకు చూపిస్తున్నాను. ఇక్కడ చుట్టూ కూడా చూడండి, ఈ విధంగా మనం చెయ్యి అయితే కంపల్సరీ ఈ విధంగా మధ్యలో పెట్టుకోండి. అప్పుడే మనకి క్లాత్ అనేది అటు ఇటు జరగకుండా నీట్గా కుట్టడానికి ఈజీగా ఉంటుంది. ఆల్రెడీ మనం కటింగ్ అప్పుడు డాట్స్ అనేవి పెట్టుకున్నాం కదా ఫ్రంట్ పార్ట్కి, ఇది 3 డాట్స్ కూడా సమానంగా నీట్గా ఉంటేనే మనకి ఫ్రంట్ పార్ట్ అనేది కరెక్ట్గా ఉంటుంది. సో వీటికైతే నేను ఈ విధంగా డాట్స్ అనేది వేసుకొని కుట్టయితే వేసుకుంటున్నాను. ఇక్కడ చూడండి, కింద నుంచి ఒక ఫింగర్ పెట్టేసుకొని ఈ విధంగా మార్కింగ్ పైన గంచి కుట్టు అనేది క్రాస్గా వేసుకోవాలి. ఎందుకంటే మనకి కొన్నిసార్లు లైనింగ్ క్లాత్ మీదనే కుట్టు పడుతుంది, కింద జాకెట్ క్లాత్ మీద కొన్నిసార్లు జారిపోయి కుట్టు అనేది పడదన్నమాట. సో చూసి ఈ విధంగా మనం ఫింగర్ పెట్టామనుకోండి, అప్పుడు మనకి కరెక్ట్గా కుట్టు అనేది వచ్చేస్తుంది. ఇటు సైడ్ కూడా సేమ్ అంతే, ఎందుకంటే మనకి కొన్ని క్లాత్స్ అనేవి జారిపోయే ఉంటాయి, సిల్క్ కానీ లేకపోతే వేరేవి. ఆ క్లాత్స్కి ఈ విధంగా చేయిని కింద నుంచి ఈ విధంగా పట్టేసి పైనకి ఈ విధంగా చేతిని పట్టేసి కుట్టు కనుక వేసుకుంటే అప్పుడు రెండు కింద క్లాత్ పైన లైనింగ్ క్లాత్ రెండు కూడా మనకి కుట్టులోకి వచ్చేస్తాయి. అప్పుడు మనకి నీట్గా ఈ విధంగా వచ్చేస్తుంది. చూడండి, ఫ్రంట్ పార్ట్ అయితే పఫ్ అనేది ఈ విధంగా నీట్గా వచ్చేస్తుంది. ఇది ఏ సైజ్ వరకైనా సరే పఫ్ అనేది ఇంత నీట్గా వచ్చేస్తుంది. మనకి బ్లౌజ్ అంతా కూడా దీని మీదనే ఆధారపడి ఉంటుంది, ఫ్రంట్ పార్ట్ మీదనే ఫిట్టింగ్ అనేది. ఆల్రెడీ లైనింగ్ క్లాత్కి కూడా సేమ్ ఇందాక చూపించినట్టుగా జాయింట్ అయితే చేశాను. లైనింగ్ క్లాత్ ఇది మనకి ఒక సైడ్ ఎక్కువ ఉంటుంది, ఒక సైడ్ తక్కువ ఉంటుంది కదా. ఎక్కున్నదేమో మనకి ఉక్సులు పట్టి సైడు ఇలా పెట్టేసుకొని కింద వైపు నుంచి కింద సైడు ఇది మనకి షేప్ బెల్ట్ ఉంటుంది, పైన వైపు ఈ విధంగా మనం ఫ్రంట్ పార్ట్ని పెట్టుకొని జాయింట్ అయితే చేసుకుంటున్నాను. ఇక్కడ మనకి ఈ కుట్టు అనేది కనిపించకుండా నీట్గా ఈ విధంగా జాయింట్ చేసుకోవాలి అనేది ఈ వీడియోలో చూపిస్తున్నాను. ఒకవేళ మీకు అలా రాకపోతే కనుక ఇప్పుడు జాయింట్ చేసుకున్న దాన్ని డబుల్ అంటే ఈ షేప్ బెల్ట్ని రెండు ఒకేసారి పెట్టేసుకొని జాయింట్ చేసుకోవచ్చు. ఇక్కడ షోల్డర్ దగ్గర నుంచి ఫోల్డ్ చేసుకుంటూ మధ్యలోకి ఈ విధంగా పెట్టేసుకోవాలి. కుట్టు వరకు తీసుకెళ్ళకూడదు ఫోల్డింగ్, అలా తీసుకుంటే కుట్టులోకి మధ్యలోకి వచ్చేస్తుంది. ఫోల్డింగ్ అనేది మధ్యలోకి ఈ విధంగా పెట్టేసి ఇప్పుడు మనకి ఆ షేప్ బెల్ట్ యొక్క చివరికి భాగము అలాగే మనకి జాయింట్ చేసిన ఆ భాగాన్ని రెండింటిని కూడా ఒకే దగ్గర ఈ విధంగా పెట్టేసుకొని మెల్లిగా కుట్టు అనేది వేసుకోవాలి. కుట్టు అనేది మనకి ఎప్పుడైనా సరే మనకి ఖర్చు అనేది ఒక 1/2 ఇంచు అంతా లోపలికి ఉండేటట్టే కుట్టుకుంటే మనకి ఆ కుచ్చులు అంటే కుట్టిన తర్వాత మనకి కొన్నిసార్లు క్లాత్స్ అది ఊసిపోవడం కానీ లేకపోతే మనకి అది ఖర్చంతా కూడా బయటికి రావడం కానీ వస్తుంది. అలా రాకుండా మనకి ఇలా కుట్టుకుంటే మనకి బ్లౌజ్ అంతా కూడా కుట్టిన తర్వాత నీట్గా వచ్చేస్తుంది. షోల్డర్ లోపల నుంచి ఇది షోల్డర్ కాదు, అది మొత్తం ఫోల్డ్ చేసి కుట్టిన తర్వాత మనకి షేప్ బెల్ట్లు మధ్యలోకించి అది ఫోల్డ్ చేసిన దాన్ని బ్లౌజ్ని బయటికి వీడియోలో చూపించిన విధంగా తీసేసి ఇలా మనం ఈ షేప్ బెల్ట్ని సమానంగా చేసేసి కింద నుంచి ఇంకొక కుట్టు వేసుకుంటే మనకి
ఫ్రంట్ పార్ట్ రెడీ అయిపోతుంది. ఈ విధంగా మనం 2 పార్ట్స్ని కూడా రెడీ చేసుకొని పక్కన పెట్టుకుంటే మనకి ఫ్రంట్ పార్ట్ అయితే రెడీ అయిపోతుంది. ఇక్కడ మనకి గల్లా పెట్టాల్సిన అవసరం లేదు. అది గల్ల పట్టి కూడా ఏ విధంగా వేసుకోవాలి, అలాగే మనకి ఉక్సుల పట్టి కూడా అన్ని ఉక్సుల మధ్యలో గ్యాప్ అనేది సమానంగా ఎలా రావాలనేది ఇది కూడా మీకు ఇదే వీడియోలో చూపిస్తాను. ఎప్పుడైతే మనకి ఇది ఉక్సుల పట్టి అనమాట, అంటే కాజా పట్టి కాదు, ఉక్సులు అంటే ఉక్సులు కుట్టుకుంటాం కదా, సో అది అనమాట. ఇలా మీకు వీడియోలో చూపించిన విధంగా వెడల్పాటి క్లాత్ తీసుకోండి. ఒక 1.5 ఇంచ్ అంతా అలా తీసుకోండి. ఆ తర్వాత కింద చివరన ఇలా కొంచెం ఫోల్డింగ్ చేసేసి ఈ క్లాత్ని అయితే జాయింట్ చేసుకోవాలి. ఫ్రంట్ వైపు నుంచి ముందు భాగం నుంచి జాయింట్ చేసుకోవాలి. ఆ తర్వాత జాయింట్ చేసిన క్లాత్ని ఈ విధంగా ఇలా తిప్పేసి మధ్యలోకించి ఇంకొక డబల్ కుట్టు అనేది వేసుకోవాలి. ఇలా కుట్టు వేసుకున్నాక ఇప్పుడు చూడండి, ఇప్పుడు లోపల వైపుకి తిప్పేసుకొని ఈ జాయింట్ చేసింది కదా, ఆ జాయింట్ చేసుకున్న కుట్టు దగ్గర నుంచి ఈ విధంగా మొత్తానికి ఇలా పట్టి అనేది లోపల వైపుకి వచ్చేటట్టు పెట్టుకోండి. చూడండి, మీకు వీడియోలో చూపిస్తున్నాను కదా. ఫస్ట్ ఒక 1/2 ఇంచ్ లోపలికి ఫోల్డ్ చేసేసేయాలి. ఆ తర్వాత ఇంకొక 1/2 ఇంచ్ అనేది ఇక్కడ మనకి ఉక్సులు కొట్టుకోవడానికి వీలుగా ఉండేటట్టు ఆ కుట్టు అనేది మనకి కరెక్ట్గా ఇలా మనకి చివరి నుంచి ఎడ్జ్ నుంచి ఉండేటట్టుగా చూసుకోండి. అప్పుడు మనకి ఈ లైనింగ్ క్లాత్ అంతా కూడా బ్లౌజ్ లోపల వైపుకి వచ్చేస్తుంది. ఇలా మనం దీనిపైనకించి మెల్లిగా కుట్టు వేసుకుంటే మనకి ఉక్సులు పట్టి అనేది రెడీ అయిపోతుంది నీట్గా. ఎక్కడ కూడా మనకి ముడతలు అనేవి లేకుండా నీట్గా ఇలా రెడీ అయిపోతుంది. చూడండి, ఇందాక మనం ఆల్రెడీ డబల్ కుట్టు వేసాం కాబట్టి ఇది మనకి తొందరగా ఏం ఊసిపోదు. ఇది ఇంకోటి అనమాట, ఇది మనకి కాజా పట్టి కోసం. కాజా పట్టికేమో ఇది లోపల వైపు నుంచి జాయింట్ చేయాలి, ఉల్టా వైపు నుంచి జాయింట్ చేయాలి. ఇది మనకి డబుల్ క్లాత్ అయితే తీసుకున్నాను. ఇది కొంచెం ఒక 2 ఇంచులు వెడల్పు ఉండేటట్టు చూసుకోండి. ఎందుకంటే మనకి ఉక్సుల పట్టి కంటే కాజా పట్టికి కొంచెం వెడల్పు ఉంటేనే మనకి కాజాలు వేసుకోవడానికి నీట్గా ఉంటుంది. ఇది కూడా సేమ్ ఇందాక చూపించినట్టుగా సేమ్ అదే విధంగా కింద ఫోల్డింగ్ చేసేసి జాయింట్ చేసుకోవాలి. దీన్ని కూడా మధ్యలోకించి ఈ విధంగా తిప్పేసి ఇంకొక డబల్ కుట్టు అనేది వేసుకోవాలి. ఇక్కడ మనకి ఈ షేప్ ఇది కాజా పట్టి అనేది డైరెక్ట్గా నేను మిషన్తోనే స్టిచ్చింగ్ చేసేస్తున్నాను, దారంతో స్టిచ్చింగ్ చేయకుండా. ఇక్కడ కూడా చూడండి, ఈ పట్టి మనం కొంచెం వెడల్పుగా తీసుకుంటే ఈ విధంగా ఫోల్డింగ్లోకి మనకి కొంచెం గట్టిగా ఉండేటట్టు నీట్గా ఉంటుంది. లోపల ఒక 1/2 ఇంచు ఫోల్డ్ చేశాను, పైన ఒక 1/2 ఇంచు ఇలా మనకి ఇది పట్టీలాగా వచ్చేసింది. ఆ చివరన ఒక మార్కింగ్ అయితే పెట్టేశాను. అప్పుడు ఆ 2 చివర్లని సమానంగా చేసేసి మధ్యలో ఒక మార్కింగ్ పెట్టేసుకోవాలి. ఆ తర్వాత మధ్యలో ఉక్సులకి చివరి ఉక్సుకి ఈ విధంగా పెట్టేసుకొని మధ్యలో ఒక మార్కింగ్, మళ్ళీ ఈ చివరి ఉక్సుకి అలాగే మధ్యలోకి ఈ విధంగా పెట్టేసి మధ్యలో ఒక మార్కింగ్ పెట్టేసుకోవాలి. మీకు వీడియో చూస్తే అర్థమవుతుంది కదా. వీడియోలో చూపించిన విధంగా అన్ని ఉక్సులు కూడా సమానంగా వచ్చేటట్టు పెట్టుకోవాలి మార్కింగ్. ఇప్పుడు మనం ఇక్కడ వీ షేప్లో ఉండేటట్టు మనం దీనిని కుట్టుతోనే ఇలా కుట్టుకుంటే మనకి ఉక్సు పట్టి అనేది ఇది రెడీ అయిపోతుంది. ఇలా కాకుండా మనం ఈ క్లాత్ని 4 మడతలుగా చేసాను, అలా అయినా మనం ఈ ఉక్సులు అన్నీ సమానంగా వచ్చేటట్టు మనం మార్కింగ్ అలా అయినా చేసుకోవచ్చు. మనకి అలా ఫోల్డింగ్ చేసేటప్పుడు మనకి కొంచెం అది పైన గీతలు అనేవి పడతాయి కదా, ఆ గీతల పైన మార్కింగ్ అయినా చేసుకోవచ్చు. ఇప్పుడైతే నేను వీడియోలో చూపించిన విధంగా కొంచెం వీ షేప్లో మీకు వీడియోలో కనిపిస్తుంది కదా, వీ షేప్లో ఉండేటట్టు ఇలా మనం ఈ ఉక్సులు వేసుకోవడానికి ఉక్సులు పట్టిని అయితే రెడీ చేసుకోవచ్చు ఈజీగా. ఇదైతే మనకి చాలా స్టిఫ్గా ఉంటుంది, ఎందుకంటే కొంచెం క్లాత్ అనేది డబుల్ క్లాత్ తీసుకుంటే మనకి ఈ పట్టి కూడా స్టిఫ్గా నీట్గా వస్తుంది. ఇప్పుడైతే నెక్స్ట్ మనకి గల్లపట్టి ఏ విధంగా వేసుకోవాలనేది చూపిస్తాను. గల్లపట్టి కోసం ఇక్కడ నేను మిగిలిన క్లాత్లో నుంచే కట్ చేసుకుంటున్నాను. ఈ గల్లపట్టి కోసం ఒక 1/2 ఇంచు అటు ఇటుగా లేదా 1 ఇంచ్ అయినా పెట్టుకోండి. ఎందుకంటే మనకి ఒకవేళ క్లాత్ అనేది ఎక్కువ ఉందనుకోండి, కట్ చేసి తర్వాత మనం ఎక్కువ ఉన్నదాన్ని కట్ చేసుకోవచ్చు. లేదా ఇక్కడ చూడండి, మీకు వీడియోలో కనిపిస్తుంది కదా, అంతంటే 1/2 ఇంచ్ అయినా తీసుకోవచ్చు అటు ఇటుగా. ఇక్కడైతే నేను ఈ విధంగా తీసుకున్నాను. ఇక్కడ చూడండి, ఈ చివర కొంచెం ఫోల్డింగ్ చేసేసేయాలి గల్ల కోసం. ఇక్కడ మనకి ఉక్సుల పట్టి నుంచి స్టార్ట్ చేస్తున్నాం కాబట్టి కొంచెం ఫోల్డింగ్ చేసుకొని ఈ విధంగా మనం ఈ నెక్ పట్టిని అయితే జాయింట్ చేసుకుంటున్నాను. ఇక్కడ మనకి కొంచెం రౌండ్ తిరిగే దగ్గర చిన్న మనకి కుర్చీ అనేది పెట్టుకోవాలి, క్లాత్ని ఫోల్డ్ చేసి. అలా ఫోల్డ్ చేసి పెట్టుకుంటే మనకి నెక్ రౌండ్ అనేది నీట్గా తిరుగుతుంది. అలాగే మనకి కుట్టేటప్పుడు కూడా పట్టేసినట్టుగా రాకుండా నీట్గా కుట్టడానికి కూడా ఈజీగా ఉంటుంది.
ఈ విధంగా అయితే ఫస్ట్ జాయింట్ చేసుకోవాలి. ఇక్కడ నేను చేతి పని చేయకుండా డైరెక్ట్గా నేను గల్లపట్టి వేసేస్తున్నాను కాబట్టి ఇక్కడ నేను ఈ క్లాత్ని డైరెక్ట్గా లోపలికి ఈ విధంగా ఫోల్డింగ్ చేసేసి ఫస్ట్ ఒక 1/2 ఇంచు లోపలికి అంటే ఒక 1/4 ఇంచు లోపలికి ఫోల్డ్ చేసేసి ఇంకొక 1/4 ఇంచు ఇలా మనకి చిన్న పట్టి వచ్చేలాగా మనం ఈ క్లాత్ని అంతా కూడా లోపలికి ఈ విధంగా అంటే మీకు వీడియోలో చూపించిన విధంగా ఫోల్డింగ్ చేసేసి సన్న కుట్టు అనేది వేసుకోవాలి. ఇలా వేసుకుంటే మనకి దీనికి హిమ్మింగ్ చేయాల్సిన అవసరం ఉండదు. హిమ్మింగ్ చేసే పని లేకుండానే దీనిని ఈ విధంగా మనం గల్లకి కుట్టు అనేది వేసుకుంటే గల్ల అనేది స్టిఫ్గా ఉంటుంది. మనకి బ్లౌజ్ చినిగిపోయేంత వరకు కూడా మనకి ఈ గల్ల పట్టి అనేది ఊడదనమాట, అంత గట్టిగా ఉంటుంది. ఇప్పుడు అంతా కూడా ఇదే నడుస్తుంది మనకి. ఈ చివరిన కొంచెం కావాలంటే మీకు డబుల్ స్టిచ్చింగ్ అయినా వేసుకోవచ్చు. ఇప్పుడైతే మనం ఈ నెక్ చివరి నుంచి అంటే లోపల నుంచి ఒక కుట్టు వేసాం కదా, ఇప్పుడు చివరి నుంచి నెక్ చివరి నుంచి ఇంకొక డబుల్ కుట్టు అనేది వేసుకుంటే మనకి గల్లపట్టి అనేది నీట్గా రెడీ అయిపోతుంది. ఒకవేళ మీకు గల్లపట్టి కాకుండా నార్మల్గా హిమ్మింగ్ చేయాలనుకుంటే ఇప్పుడు ఫోల్డింగ్ చేసినట్టే మనం లోపలికి ఫోల్డింగ్ చేసి హిమ్మింగ్ అనేది చేసుకోవచ్చు. కాకపోతే దానికి ఇంకొక ప్రాసెస్ ఉంటుంది, అది నేను ఎప్పుడైనా వేరే వీడియోస్లో చూపిస్తాను. ఇప్పుడైతే మనకి ఫ్రంట్ పార్ట్ రెడీ అయిపోయింది నీట్గా. దీన్ని అయితే పక్కన పెట్టేద్దాం. నెక్స్ట్ బ్యాక్ పార్ట్కు ఇది మనకి చూడండి, ఇక్కడ వీడియోలో చూపించిన విధంగా కొత్తగా ఎవరైనా కుట్టుకునే వాళ్ళు ఈ విధంగా ముడతలు రాకుండా ఉండాలంటే ఇలా నెక్ చుట్టూ కూడా మనకి కొంచెం దగ్గరలో అయినా పెట్టుకోవచ్చు ఈ పిన్నీస్లు అనేవి. లేదా మీకు కొంచెం వేరే అంటే గుండు పిల్లలు ఉంటే గుండు పిల్లలను పెట్టుకోవచ్చు. ఇక్కడైతే నేను ఫస్ట్ షోల్డర్ దగ్గర అలాగే కింద మనకి నెక్ రౌండ్ తిరిగే దగ్గర ఈ విధంగా అయితే నేను ఈ పిన్నిస్లను పెట్టుకున్నాను. ఒకవేళ మీకు ముడతలు వస్తున్నట్టుగా అనిపిస్తే కనుక మనకి నెక్ దగ్గర కూడా మనకి కొంచెం గ్యాప్తోనే ఎక్కువైనా పెట్టుకోవచ్చు. ఇక్కడైతే మనం హ్యాండ్స్కి ఏ విధంగా మనం అది కుట్టుకున్నామో సేమ్ అదే విధంగా మనకి ట్రయాంగిల్ షేప్ నీట్గా అలాగే మనకి అంటే అది కార్నర్స్ అనేవి నీట్గా రావాలి. ఆ నీట్గా కుట్టుకుంటేనే కరువులు అనేవి నీట్గా కుట్టుకుంటేనే మనకి బ్లౌజ్ అంతా కూడా నీట్గా ఉంటుంది కుట్టిన తర్వాత. అలాగే మనకి ఈ బ్లౌజ్ బ్యాక్ పార్ట్కి మనకి క్యాన్వాస్ పేపర్ అని చెప్పాను కదా, అది మీకు వేరే ఏ మోడల్ అయినా బ్లౌజ్కి యూస్ చేసుకోవచ్చు. ఇదైతే నేను నార్మల్ బ్లౌజ్ కాబట్టి అదేం వేయట్లేదు. కాకపోతే ఇది మనకి నార్మల్గా చిన్నవి కాబట్టి మనకి కొంచెం ఇలా అటు ఇటుగా వంగిపోయినట్టుగా లేకపోతే అలా ఉంటుందన్నమాట. అంటే మనం ఎక్కువ వేస్తున్నప్పుడు అలా ఉంటుంది. నార్మల్గా అయితే మనకి క్లాత్ అనేది కొంచెం కింద బ్లౌజ్ క్లాత్ అనేది ఇలా మెత్తగా కాకుండా కొంచెం స్టిఫ్గా కాటన్వి వేరే ఉంటాయి కదా, అవైతే మనకి కరెక్ట్గా మనకి నెక్ డిజైన్ ఎలా అయితే ఉంటుందో అలా సెట్ అయిపోతుంది. కానీ కొన్ని ఇలా మెత్తగా ఉండే క్లాత్స్ ఏమో కొంచెం అటు ఇటుగా జరిగిపోయి కొంచెం డిజైన్ అనేది కొంచెం నెక్ స్టిఫ్గా కనిపించదు అనమాట. మీకు వీడియోలో తెలుస్తుంది లాస్ట్లో నేను వేసుకున్నప్పుడు. అంటే పర్టిక్యులర్ దగ్గర నుంచి చూస్తే తప్ప మనకి దూరం నుంచి అంతేం కనిపించదు. ఇది డైలీ వేర్ బ్లౌజ్ కాబట్టి నేను పేపర్ ఏం వేయలేదు. ఇక్కడ చూసారు కదా, మీకు ఈ కుట్టుకునేటప్పుడు మాత్రం నిదానంగా కుట్టుకోండి, టెన్షన్ పడకుండా. చుట్టూ కూడా మనకి కుట్టు లోపల వైపు ఖర్చు అనేది కనీసం ఒక 1/4 ఇంచ్ అన్న ఉంచండి. అప్పుడే మనకి కట్స్ పెట్టుకోవడానికి నీట్గా ఉంటుంది. లోపల క్లాత్ కట్ అవ్వకుండా. ఒకవేళ క్లాత్ కట్ అయిందనుకోండి మనకి కుట్టు వేసి కూడా వేస్ట్. లోపల క్లాత్ అనేది మనకి పూసలుగా దారాలు అనేవి బయటికి వచ్చేస్తాయి బ్లౌజ్వి. సో జాగ్రత్తగా ఈ విధంగా మనం ఈ కట్స్ దగ్గర నుంచి జాగ్రత్తగా మధ్యలో క్లాత్ని ఈ విధంగా కట్ చేసుకోవాలి ఫస్ట్. ఇప్పుడైతే చిన్నగా నేను హ్యాండ్స్కి ఈ విధంగా అయితే క్రాస్గా పెట్టాను. ఆ విధంగా క్రాస్గా పెట్టుకుంటే మనకి క్లాత్ అనేది ఎక్కువ కట్ అవ్వదు. అలాగే మనకి నెక్ అనేది నీట్గా వస్తుంది. అలాగే మనకి ఈ గ్యాప్ అంటే ఎక్కువ లేదు కాబట్టి ఒక 1/4 ఇంచ్ కాబట్టి మనకి కరెక్ట్గా సరిపోతుందన్నమాట. ఎప్పుడైతే మనం కట్స్ పెట్టుకున్నాం కదా, ఇప్పుడు మనం ఈ ట్రయాంగిల్ మనకి షేప్ ఉంది కదా, అక్కడ మనం ఫింగర్ని ఈ విధంగా పెట్టేసి ఇలా బయటికి తీసుకోవడమే. ఇలా తీసుకుంటూ మనం ఈ లైనింగ్ క్లాత్ని లోపల వైపుకి పెట్టేసుకోవడమే. మనం హ్యాండ్స్ని అయితే ఏ విధంగా చేసామో ఈ కింద బ్యాక్ పార్ట్కి కూడా సేమ్ అదే విధంగా మనం బ్యాక్ వైపు నుంచి లైనింగ్ క్లాత్ని పెట్టుకొని జాయింట్ చేసుకోవాలి. ఇప్పుడు లోపల వైపుకి ఈ విధంగా లైనింగ్ క్లాత్ని తిప్పేసుకోవాలన్నమాట. అంటే ఈ బ్లౌజ్ క్లాత్ లోపల వైపు కాకుండా సీదా వైపు నుంచి పెట్టుకొని జాయింట్ చేసుకొని ఈ విధంగా తిప్పేసుకోవాలి లోపల వైపుకి. ఇప్పుడు మనం మెల్లిగా
ఈ బ్లౌజ్కి ఈ విధంగా వేసామో ఈ ట్రయాంగిల్ షేపు చుట్టూ కూడా మనం నీట్గా థిక్నెస్ అనేది కరెక్ట్గా మనకి ఉండేటట్టు చూసుకొని మెల్లిగా కుట్లు అనేది వేసుకుంటే మనకి ఈ స్టిఫ్గా ఉంటుంది. అలాగే మనకి ఈ షేప్ కట్స్ అనేవి నీట్గా కనిపిస్తాయి. మనం కుట్టేటప్పుడు కట్స్ అనేవి షార్ప్గా నీట్గా కుట్టకుండా మనకి కొంచెం క్రాస్గా వచ్చినా కూడా మనకి ఈ షేప్ అంతా కూడా మనకి డిఫరెంట్గా వచ్చేస్తుంది. సో కాబట్టి మనం ఆ షేప్ అంటే కట్స్ ఏ విధంగా అయితే క్రాస్గా ట్రయాంగిల్ షేప్లో నీట్గా కట్ చేసామో సేమ్ అదేవిధంగా చివరి అంచు దాకా కూడా మనకి ట్రయాంగిల్ షేప్లో నీట్గా కుట్టు వచ్చేటట్టు కుట్టుకోవాలి. ఎందుకంటే మరీ చెప్తున్నాను, ఎందుకంటే కొన్నిసార్లు కన్ఫ్యూజ్ అయిపోయి యాస్టాక్ చాలా ఇది ఎక్కువ టైం పడుతుంది అనమాట. సో అందు గురించి యాస్టాక్ రాకుండా నిదానంగా కుట్టండి. అప్పుడే మనకి బ్లౌజ్ అంతా కూడా నీట్గా ఫినిషింగ్ అనేది వస్తుంది. ఇక్కడ మనకి ఈ చివరి దాకా వచ్చేసరికి ఈ విధంగా వచ్చేస్తుంది. ఇక్కడ మనకి కింద క్లాత్ పైన క్లాత్ రెండు కూడా సమానంగా చేసుకుంటూ ఎక్కడ కూడా మనకి ముడతలు లేకుండా ఇలా కుట్టుకోవాలన్నమాట. కుట్టిన తర్వాతే ఈ విధంగా వస్తుంది చూడండి. చూసారు కదా, ఈ విధంగా వచ్చేస్తుంది నీట్గా. ఇప్పుడైతే మనం నెక్స్ట్ ఈ లైనింగ్ క్లాత్ని జాయింట్ చేసుకోవాలి. జాయింట్ చేసుకునేటప్పుడు ఎప్పుడైనా సరే కింది నుంచి జాయింట్ చేసుకుంటే బాగుంటుంది. ఎందుకంటే మనకి కొన్నిసార్లు సైడ్ నుంచి జాయింట్ చేసుకుంటే ముడతలు వచ్చే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. సో కింద నుంచి ఈ నెక్ దగ్గర అలాగే మనకి మధ్యలో ఒక చైన్ ఈ విధంగా పెట్టేసి ఫింగర్స్ని ఇలా అటు ఇటు కొంచెం సమానంగా చేసుకుంటూ చేయితోని కుట్టు వేసుకుంటే మనకి ఈ క్లాత్ అనేది ఎక్కువ ముడతలు రాకుండా ఉంటుంది. ముడతలు అనేవి చాలా తక్కువ అనమాట, రావు మ్యాక్సిమము. ఎందుకంటే కొన్నిసార్లు మనకి క్లాత్ అటు ఇటు జరిగిపోతే తప్ప అంటే కుట్టే విధానంలో ఉంటుంది ముడతలు అనేవి. అందుకనే నేనైతే మధ్యలో ఈ విధంగా చేయని పెడతాను. అప్పుడు మనకి కింద క్లాత్ పైన క్లాత్ అటు ఇటు జరగకుండా నీట్గా వచ్చేస్తుంది అనమాట స్టిచ్చింగ్లోకి. ముడతలు అనేవి ఎక్కువ రాకుండా ఇక్కడ కుట్టేటప్పుడు చూడండి ఈ విధంగా మనకి చుట్టూ కూడా ఖర్చు అనేది ఉండేటట్టు చూసుకోండి. ఫస్ట్ మనం లైనింగ్ క్లాత్ బ్యాక్ పార్ట్ వైపు పెడతాం కదా, అప్పుడే మనకి చుట్టూ కూడా ఖర్చు ఉండేటట్టు పెట్టుకొని ఈ విధంగా స్టిచ్చింగ్ చేసుకుంటే లోపల వైపు కూడా మనకి ఈ విధంగా నీట్గా వచ్చేస్తుంది. చుట్టూ మిగిలిన ఎక్స్ట్రా క్లాత్ ఉంటుంది కదా, ఆ క్లాత్ని కట్ చేసుకుంటే మనకి బ్యాక్ పార్ట్ అయితే ఈ విధంగా వస్తుంది. దీనికి మనకి నడుము కుట్టు వేసుకోవాలి కదా, నడుము కుట్టుకి ఆల్రెడీ మార్కింగ్ అయితే చేసాము. ఆ మార్కింగ్ని ఇప్పుడు మనం దానిపైనకించి కుట్టు వేసుకోవడమే. ఇక్కడ కుట్టు వేసుకునే దగ్గర కూడా ఒక టిప్ అయితే చెప్తానండి. ఎందుకంటే మనకి ఎక్కువ సార్లు మనకి బ్యాక్ పార్ట్ అనేది పైకి లేస్తూ ఉంటుంది కదా, అది మనకి ఈ నడుము కుట్టు మీదనే ఆధారపడి ఉంటుంది. ఇక్కడ 1 ఇంచ్ ఎలా తీసుకున్నామో 1 ఇంచ్ మాత్రమే మనం ఇలా కుట్టుకోవాలి. ఆ 1 ఇంచ్లో ఎక్కువ తక్కువ కుట్టుకున్నా కూడా అంటే తక్కువ తీసుకుంటే మనకి పైకి లెక్కుస్తుంది అనమాట బ్యాక్ సైడ్ నడుము అది అనేది. దానిని కరెక్ట్గా మనం 1 ఇంచ్కి ఎలా అయితే తీసుకున్నామో అదే విధంగా కరెక్ట్గా ఆ కుట్టు అనేది కుట్టుకుంటే మనకి బ్యాక్ పార్ట్ పైకి లేవడం అనేది జరగదు. సో గుర్తుపెట్టుకొని ఎంత తీసుకున్నామో అంత కుట్టుకోండి. అలాగే మనకి ఒకవేళ ఎక్కువ తీసుకున్నా కూడా మనకి మళ్ళీ సైడ్ జాయింట్ అప్పుడు బ్లౌజ్ కొలతల్లో తేడా వచ్చేస్తుంది. సో చూసి జాగ్రత్తగా కుట్టండి. నెక్స్ట్ మనం ఈ నడుము పట్టిని కూడా వీడియోలో చూపించిన విధంగా ఇలా పెట్టేసుకొని కుట్టేసుకోవాలి. మళ్ళీ మధ్యలోకించి ఈ విధంగా డబల్ స్టిచ్చింగ్ అనేది వేసుకోవాలి. ఈ క్లాత్ని కింద వైపుకి ఇలా మీకు వీడియోలో చూపించిన విధంగా ఫోల్డ్ చేసేసి ఇప్పుడు మనం ఈ జాయింట్ చేసుకున్న క్లాత్ని ఈ నడుము పట్టిని లోపల వైపుకి ఫోల్డింగ్ చేసేసి దీనిపైనకించి కూడా చివరి నుంచి సన్న కుట్టు అనేది వేసుకుంటున్నాను. ఈ క్లాత్ అనేది మనకి బ్లౌజ్లో కలిసిపోయే విధంగా చూసుకొని కుట్టు కనుక వేసుకుంటే మనకి దీనికి హెమ్మింగ్ చేయాల్సిన అవసరం ఉండదు. హెమ్మింగ్ చేసే పని లేకుండా దీన్ని ఈ విధంగా మిషన్ కుట్టుతోనే నీట్గా మనకి బ్యాక్ సైడ్ ఇది గల్ల పట్టిని అంటే ఈ నడుము పట్టిని కూడా వేసుకోవచ్చు. ఇప్పుడైతే మనకి ఫ్రంట్ బ్యాక్ రెండు రెడీ అయిపోయాయి. ఇప్పుడైతే నెక్స్ట్ మనం జాయింట్ అయితే చేసుకోవాలి. ఇప్పుడు నేను ఫస్ట్ అయితే ఇక్కడ చూపిస్తున్నాను చూడండి. బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ని ఈ విధంగా పెట్టి చూసుకుంటే మనకి రెండు కూడా సమానంగా కరెక్ట్గా వచ్చేస్తాయి. అలాగే మనం ఇక్కడ మనకి కొంచెం షోల్డర్ సైడ్ కొంచెం ఎక్కువ ఉన్న పార్ట్ షోల్డర్ వైపు వచ్చేస్తుంది. దాన్ని జాయింట్ చేసిన తర్వాత కట్ చేసుకోవచ్చు. మనకి తక్కువ అవుతుందేమో అని డౌట్ పడద్దు. మనకి కరెక్ట్గా బ్లౌజ్ అయితే కరెక్ట్గా సరిపోతుంది. ఇక్కడ మనం ఈ చివరి నుంచి రెండిటికి కూడా సమానంగా పెట్టుకొని లోపల మనం ఖర్చుకి కోసం ఎంత తీసుకున్నామో ఒక 1/2 ఇంచ్ అంత అలా తీసుకుంటాం కదా. సో ఆ ఖర్చు ఎంత తీసుకున్నామో అంతే విధంగా ముందు దానిపైన గెంచి ఈ విధంగా కుట్టు వేసుకొని జాయింట్ అయితే చేసుకోవాలి.
ఇక్కడ చూడండి మనకి షోల్డర్ సైడ్ కొంచెం ఇది అంటే భుజాల సైడ్ కొంచెం మనకి చంక సైడు కొంచెం క్లాత్ అనేది ఎక్స్ట్రా వచ్చింది. దాన్ని ఈ విధంగా కట్ చేసుకుంటే సరిపోతుంది. లోపల వైపు కాకుండా కొంచెం పైన దాకా కట్ చేసుకోవాలి. నెక్స్ట్ రెండు కూడా జాయింట్ చేసిన తర్వాత మనం ఫ్రంట్ పార్ట్ నెక్స్ట్ మనం లోతోనే తీసుకోవాలి. షోల్డర్ మధ్యలో నుంచి 1 ఇంచ్కి ఒక గ్యాప్ తీసుకొని ఆ విధంగా మనం 3/4 ఇంచ్కి ఇలా మార్కింగ్ చేసుకున్నాం కదా. 1 ఇంచ్ నుంచి ఇక్కడ చూడండి, ఇక్కడ మనకి ఈ కుట్టు సైడ్ కుట్టు ఉంటుంది కదా, హ్యాండ్స్ యొక్క సైడ్ కుట్టు, అక్కడ వరకు మనం ఈ లోతు అనేది చిన్న చిన్నగా ఇలా 3/4 ఇంచ్ నుంచి తగ్గించుకుంటూ మెల్లిగా ఇది క్లాత్ అనేది కట్ చేసుకోవాలి. అప్పుడే మనకి హ్యాండ్స్ దగ్గర ముడతలు అనేవి రావు. ఇది మనకి హ్యాండ్స్ దగ్గర ముడతలు రాకుండా ఉండాలంటే మెయిన్ పాయింట్ ఇదే అనమాట. ఇది మనం కరెక్ట్గా తీసుకోవాలి. షోల్డర్ జాయింట్ ఉంది కదా, అక్కడి నుంచి 1 ఇంచ్ మనం హ్యాండ్స్ కట్ చేసేటప్పుడు చూపించాను. ఇక్కడ నేను ఇంకో టైప్లో హ్యాండ్ ఏ విధంగా జాయింట్ చేసుకోవాలి పఫ్ వచ్చేలాగా అని చెప్పాను కదా, అది ఇదే అనమాట. ఫస్ట్ ఒక సైడ్ ఇలా నేను ఈ చివరి నుంచి 2 సమానంగా పెట్టుకొని ఒక కాంటా పిన్నిస్ని అయితే పెట్టుకున్నాను. కొంచెం లోపల వైపుకే పెట్టుకున్నాను కుట్టడానికి ఈజీగా ఉండేటట్టు. ఇప్పుడు మనం ఈ క్లాత్ మనకి అటు ఇటు ఎక్కువ తక్కువ రాకుండా ఉండాలంటే ఏ విధంగా స్టిచ్చింగ్ చేయాలి. ఇక్కడ చూడండి, నేను ఆల్రెడీ ఒక హ్యాండ్కి అయితే ఇందాక చూపించాను కదా, ఇంకో హ్యాండ్కి ఈ విధంగా షోల్డర్ జాయింట్ ఉంది కదా, ఆ కట్టు మనకి షోల్డర్ దగ్గర వచ్చేటట్టు పెట్టుకొని మెల్లిగా ఇలా చిన్న చిన్న కుచ్చిళ్ళని ఇలా చూడండి, మీకు ఫింగర్స్ అని పెట్టుకుంటున్నాను కదా, ఈ విధంగా పెట్టేసుకుంటూ మనం ఈ హ్యాండ్స్ని రెడీ చేసుకోవచ్చు. ఇక్కడ మనకి ఒక 3-4 కుర్చీలు అయితే వస్తాయి. ఇలా మనం ఈ కుర్చీలను పెట్టుకున్నాక మనకి క్లాత్ ఈ పిన్నిస్ వేసుకున్నాం కదా, ఆ క్లాత్ అనేది అక్కడి వరకు మనకి 2 సమానంగా పట్టుకొని చూసుకోవాలి. మనకి ఈ పైన హ్యాండ్స్ యొక్క క్లాత్ ఏమైనా ముడతలు వస్తున్నాయా లేకపోతే 2 సమానంగా వచ్చినాయా లేదా చూసుకోండి. 2 సమానంగా వచ్చేంత వరకు మనం కుర్చీలు పెట్టుకోవాలి. 2 సమానంగా వచ్చిన తర్వాత ఈ హ్యాండ్స్ని అయితే ఈ విధంగా జాయింట్ అయితే చేసుకోవాలి. ఈ పైన క్లాత్ అంటే మనకి కొంచెం ఎక్కువ అనిపిస్తే మాత్రం కుర్చీలు వేసుకోవాలి. లేకపోతే మనకి 2 సమానంగా సరిపోయాయి అనుకుంటే మాత్రం ఇలా జాయింట్ చేసేసి పిన్నిస్ని తీసి ఇలా సైడ్కి ఉన్న ఎక్స్ట్రా క్లాత్ని కట్ చేసుకోవడమే. ఎందుకంటే మనకి హ్యాండ్స్ ఒకవేళ తక్కువ పడుతుందనేసి నేను దానిని కింద జాకెట్ క్లాత్ని కట్ చేయకుండా అలానే ఉంచేసాను. ఇక్కడ మీకు ఈ హ్యాండ్స్ యొక్క లోతు తీసుకున్నాం కదా, ఆ హ్యాండ్స్ లోతు అనేది మనకి ఫ్రంట్ వైపు వచ్చేటట్టుగానే చూసుకోండి. మీరు ఫస్ట్ లైనింగ్ క్లాత్ని జాయింట్ చేస్తారు కదా, అప్పుడే మనకి ఏ హ్యాండ్ ఎటువైపు వస్తుంది, లోతు ఎటువైపు వస్తుందో చూసుకోండి. అలాగే మనకి కుట్టిన తర్వాత అయినా మీరు అంటే ఇది కుట్టేటప్పుడైనా చూసుకోవచ్చు. ఎందుకంటే మనం లోతు అనేది తీసుకోలేదు కాబట్టి మనకి ఎటువైపు వచ్చినా ప్రాబ్లం లేదు. కాకపోతే బ్యాక్ పార్ట్కి మనం లోతు తీసుకున్నాం కాబట్టి సో జాగ్రత్తగా దీనికి కూడా మనం కింద వైపు నుంచి పెట్టుకోవాలి. చూడండి, ఈ చిన్న చిన్న కుర్చీలు అనేవి కింద వైపు నుంచి, ఇందాక మనం హ్యాండ్స్కి పైన వైపు నుంచి పెట్టాం కదా, ఇప్పుడు మనకి హ్యాండ్స్ అనేవి కింద వైపు వెళ్ళిపోయాయి. కింద వైపు నుంచి ఇలా చిన్న చిన్న కుర్చీలు ఈ 2 పైన క్లాత్ హ్యాండ్స్ యొక్క క్లాత్ ఈ చంక భాగం యొక్క క్లాత్ 2 జాకెట్ క్లాత్ 2 సమానంగా వచ్చేంత వరకు ఇలా మనం కుర్చీలు పెట్టుకొని సమానంగా వచ్చిన తర్వాత ఇలా మనం కుట్టు వేసుకొని పిన్నిస్ తీసుకుంటే సరిపోతుంది. ఇక్కడ మాత్రం గుర్తుపెట్టుకోండి, చాలామంది చేసే మిస్టేక్ అదే. ఇప్పుడైతే మనకి ఈ హ్యాండ్స్ అయితే రెడీ అయిపోయింది. ఫస్ట్ అయితే ఇక్కడ ఒకసారి నేను సైడ్కి ఉన్న ఎక్స్ట్రా క్లాత్ని కట్ చేసేసి 2 సమానంగా వచ్చినాయా లేదా చూసుకోవాలి. ఫస్ట్ సైడ్ జాయింట్స్, మనం సైడ్ జాయింట్స్ మీదనే మనకి ఈ బ్లౌజ్ అంతా కూడా మనకి 2 సమానంగా వచ్చాయా లేదా తెలుస్తుంది. మనం స్టార్టింగ్ కట్ చేసేటప్పుడు నీట్గా అది కట్ చేసుకుంటే మనకి ఎక్కువ తక్కువ రాకుండా ఇలా చూడండి, మీకు కనిపిస్తుంది కదా వీడియోలో 2 సమానంగా నీట్గా వచ్చేస్తాయి. ఇప్పుడు మనం హ్యాండ్స్ పైన కించి ఇంకొక డబుల్ కుట్టు వేసుకుంటే నీట్గా సరిపోతుంది. ఇప్పుడు మనం ఇంకొక సైడ్ కుట్టు ఇది టైట్ ఫిట్టింగ్ కుట్టు వేసుకుంటే సరిపోతుంది. మనం మార్కింగ్ చేసుకున్నాం ఉన్న ఒకవేళ మనకి ఇంకో సైడ్ వెళ్ళిపోయింది అనుకుంటే ఇక్కడ మనం బ్లౌజ్ దాంతోనైనా వేసుకోవచ్చు, బ్లౌజ్ మెజరింగ్ తీసుకొని. ఎందుకంటే ఇక్కడ చూడండి, ఇప్పుడు మనం ఇది ఎటు సైడు మనకి ఉక్సులు పట్టి సైడ్ కాబట్టి ఉక్సులు పట్టి సైడ్ కొలతతోనే ఈ విధంగా నేను నడుం సైడ్ ఎక్కడైతే కుట్టు ఉందో అక్కడికి ఈ విధంగా పెట్టేసుకొని స్ట్రైట్గా మనకి కుట్టు అయితే వేసుకుంటున్నాను. ఇక్కడ మనకి చంక భాగం సైడ్ కూడా చూడండి ప్లస్ గుర్తు వచ్చేలాగా 2 కూడా సమానంగా వచ్చాయి. హ్యాండ్స్ జాయింట్ అనేది మనకి కటింగ్ అనేది నీట్గా ఉంటే ఇది కూడా మనకి కరెక్ట్గా సమానంగా వచ్చేస్తుంది, ఎక్కువ తక్కువ రాకుండా. ఆ తర్వాత మనకి ఇక్కడ చంక దగ్గర మనకి ఈ షోల్డర్ దగ్గర నుంచి చూడండి చంక రౌండ్ అనేది
మనకి ఇక్కడ షోల్డర్ దగ్గర నుంచి ఈ విధంగా పట్టేసుకొని చూసుకోవచ్చు. మనకి 2 సమానంగా ఎలా వస్తుంది అనేది మీకు డౌట్ రావచ్చు. 2 ఈ విధంగా పెట్టేసుకొని చూసుకోవాలి. చంక రౌండ్ని కూడా మనం కొలత బ్లౌజ్ ఉంది కదా, ఆ కొలత బ్లౌజ్కి ఎక్కడికైతే వస్తుందో అక్కడికి ఈ విధంగా మార్కింగ్ అయినా పెట్టుకోవచ్చు, లేదా చైర్ని ఈ విధంగా పెట్టేసి ఆ తర్వాత మనం హ్యాండ్స్ లూజ్ కూడా చూసుకొని మనం ఆ హ్యాండ్స్ ఎంత లూజ్ ఉందో అంత చూసుకొని కుట్టు అనేది వేసుకోవచ్చు. ఒకవేళ మీకు ఎక్కువ తక్కువ ఉన్నా కూడా మనకి తర్వాత కుట్టిన తర్వాత ఒకసారి వేసుకొని అయినా మనం దాన్ని అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఇప్పుడైతే నేను ఈ బ్లౌజ్ యొక్క కొలత ప్రకారం అయితే ఈ విధంగా కొట్టుకున్నాను. ఇందాక చెప్పాను కదా, హ్యాండ్స్ జాయింట్ చేసేటప్పుడు మాత్రం అది మనకి ఫ్రంట్ పార్ట్కే రావాలి లోతు అనేది తీసుకున్నది. అది జాయింట్ చేసేటప్పుడే మనం లైనింగ్ క్లాత్ జాయింట్ చేసేటప్పుడే 2 హ్యాండ్స్ కూడా ఎటువైపు వస్తుందో చూసుకొని ఇలా జాయింట్ చేసుకుంటే మనకి బ్లౌజ్ అంతా కూడా రెడీ అయిపోతుంది. చూసారు కదా, మనకి బ్లౌజ్ అయితే నీట్గా ఫినిషింగ్ అయిపోయింది. నెక్స్ట్ మనకి చంక దగ్గర పట్టేసినట్టుగా రాకుండా ఉండాలంటే మనం కట్ చేసినప్పుడు ఒక టిప్ అయితే చెప్పాను కదా, ఇక్కడ చూడండి ఎలా చూసుకోవాలి. 2 కూడా చంక భాగం ఇది ఉంది కదా జాయింట్, ఈ జాయింట్ నుంచి మనకి ఉక్సులు పట్టి అదే ఫస్ట్ ఉక్సు ఉంది కదా అక్కడికి పట్టేసుకొని ఇలా క్రాస్గా చూసుకుంటే మనకి 2 సమానంగా వచ్చాయి. ఇలా వచ్చిందంటే మనకి చంక దగ్గర పట్టేసినట్టు అస్సలు రాదు. అలాగే మనకి ఈ బ్లౌజ్ అయితే రెడీ అయిపోయింది. నెక్స్ట్ వేసుకొని అయితే చూపిస్తాను ఏ విధంగా వచ్చిందనేది. ఇక్కడ చూసారు కదా, మనకి హ్యాండ్స్ అయితే కొంచెం చిన్నగా అయిపోయాయి. అంటే నా సైజుకి అయితే ఇవి కరెక్ట్గానే సరిపోయాయి. మనకి బ్యాక్ పార్ట్లో కూడా మనకి ఎక్కడక్కడ చంక భాగంలో ఎక్కువ ముడతలు అయితే లేవు. ఇవి మనకి కొంచెం ట్రయాంగిల్ షేప్లో కట్ వర్క్ బ్లౌజ్ కదా, ఇది కొంచెం మనకి లోపల వైపుకి ఇలా వెళ్ళిపోయినట్టు అనిపించింది. సో ఒక్కొక్కటిగా నేను తీసుకుంటున్నాను నాకు అనిపించినంత వరకు. సో చూసారు కదా వరకు మీకు ఈ బ్లౌజ్ యొక్క మనకి ఈ డిజైన్ అయితే మనకి కరెక్ట్గా కనిపిస్తుంది. మరి దగ్గర నుంచి అయితే మనకి క్లియర్గా కనిపిస్తుంది. అంటే కొంచెం కింద పార్ట్కి కొంచెం చిన్నగా అయినట్టు కనిపిస్తుంది. డిజైన్ అయితే సైడ్కి అయితే మనకి పర్లేదు, బాగానే ఉంది. మనకి బ్యాక్ నెక్ డీప్ తీసుకున్నా కూడా భుజాలు అయితే జారట్లేదు. బ్లౌజ్ అయితే పర్ఫెక్ట్గా సెట్ అయిపోయిందండి. చూసారు కదా, వీడియో చూసాక ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోకండి ఫ్రెండ్స్. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న గంట సింబల్ని నొక్కడం వలన నేను పెట్టే ప్రతి ఒక్క వీడియోస్ అనేవి నోటిఫికేషన్స్గా వచ్చి మీరు మిస్ అవ్వకుండా చూడొచ్చు. ఇక్కడ మనకి ముందు భాగంలో కూడా ఎక్కడా కూడా మనకి ముడతలు అనేవి రాలేదు. సో వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.